హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. భారత్ ఎక్కడ ఆడినా అభిమానులు తమని నిరాశపరచరని, న్యూయార్క్ ప్రేక్షకుల మద్దతు అద్భుతం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ రోజు ఫాన్స్ అందరూ చిరునవ్వుతో ఇంటికి వెళతారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే అని, టీ20 ప్రపంచ కప్ 2024లో ఇంకా చాలా దూరం ప్రయాణించాలని హిట్ మ్యాన్ చెప్పాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్ ని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, మేం సరిగా బ్యాటింగ్ చేయలేదు. సగం ఇన్నింగ్స్ వరకు మేము మంచి స్థితిలో ఉన్నాము. త్వరగా వికెట్లను కోల్పోయాం. సరైన భాగస్వామ్యాలను నిర్మించలేదు. మేం అనుకున్నంత లక్ష్యాన్ని పాకిస్తాన్కు నిర్దేశించలేకపోయాం. ఈ పిచ్పై ప్రతి పరుగు అత్యంత కీలకం అని మేం చర్చించుకున్నాం. పిచ్ బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే గత మ్యాచ్లతో పోలిస్తే మంచి వికెట్. విజయం సాధించేందుకు ఈ లక్ష్యం సరిపోతుందని భావించాం. మా బౌలింగ్ లైనప్ పై చాలా నమ్మకం ఉంది అని చెప్పాడు. ఆరంభంలో పాకిస్తాన్ బ్యాటింగ్ ను చూసిన తర్వాత మ్యాచ్ చేజారుతుందని అస్సలు అనుకోలేదు. ఒక్క వికెట్ తీస్తే చాలు, మనం రేసులో ఉన్నట్లేనని అనుకున్నాం. సగం ఇన్నింగ్స్ అయ్యాక మేం మాట్లాడుకున్నాం. మనకు ఏదైతే జరిగిందో వాళ్లకు అదే జరగొచ్చని చెప్పా. ప్రతి ఒక్కరూ తమ పాత్రను చక్కగా పోషించారు. జస్ప్రీత్ బుమ్రా ప్రతి మ్యాచు బలంగా మారుతున్నాడు. అతడు ఏమి చేయగలడో మనందరికీ తెలుసు. బుమ్రా గురించి మరీ ఎక్కువగా మాట్లాడను. అతడు ఎప్పుడూ స్పెషలే. ప్రపంచ కప్ ఆసాంతం బుమ్రా ఇదే మైండ్ సెట్ తో ఉంటే చాలు. న్యూయార్క్ ప్రేక్షకులు మద్దతు అద్భుతం. ఈ రోజు మ్యాచ్ ను బాగా ఆస్వాదించారని అనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. టోర్నీలో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అని హిట్ మ్యాన్ తెలిపాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.